సోషల్ మీడియా స్నేహ ముసుగులో సాగిన వ్యవహారం ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించిన కేసుగా మారింది. అంతేకాదు ఫోన్లోకి స్పైవేర్ యాప్ ను చొప్పించి లొకేషన్, వ్యక్తిగత డేటాను సేకరించే ప్రయత్నం జరిగిందా అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. ఫేస్బుక్ లో పరిచయం, వీడియో కాల్స్ తో స్నేహం, ఆ తర్వాత ఏకంగా జాతీయ భద్రతకు సంబంధించిన రహస్యాల వరకు వెళ్లిందా? ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ను టార్గెట్ చేసిన మహిళ వెనుక పాక్ హ్యాండ్లర్ల హస్తం ఉందా? అసలు ఈ హనీ ట్రాప్ వెనుక ఉన్న నెట్వర్క్ ఎంత పెద్దది? ఫేస్బుక్లో పరిచయమైన ఓ మహిళతో ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ స్నేహం పెంచుకున్నాడు. వీడియో కాల్స్తో మొదలైన పరిచయం క్రమంగా వ్యక్తిగత బంధంగా మారినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఆ పరిచయం వెనక అసలు ఉద్దేశం వేరే ఉందని అధికారులు గుర్తించారు. పాకిస్తాన్కు చెందిన మహిళగా అనుమానిస్తున్న ఆమె కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. సైనికుడి విధులు, కదలికలు, దళాల మొహరింపు వంటి అంశాలపై వివరాలు సేకరించినట్లు సమాచారం. అలా స్నేహం పేరుతో సాగిన పరిచయం క్రమంగా హనీ ట్రాప్గా మారినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారం బయటపడడంతో భద్రతా వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. సున్నితమైన సైనిక సమాచారం రాబట్టేందుకు పాక్ హ్యాండ్లర్లు సోషల్ మీడియాను ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. వింగ్ కమాండర్తో సన్నిహితంగా మెలిగిన మహిళ నమ్మకం పెంచుకొని కీలక వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు లొకేషన్, వ్యక్తిగత డేటా తెలుసుకునేలా ఒక స్పైవేర్ యాప్ను ఇన్స్టాల్ చేయించినట్లు సమాచారం. ఆ యాప్ ద్వారా ఫోన్లోని కీలక సమాచారం చోరీకి గురైందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సైనిక కదలికలు, దళాల మొహరింపు వంటి వివరాలు విదేశీ హ్యాండ్లర్లకు చేరాయా అన్నది పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియా పరిచయాల ద్వారా సైనికులను లక్ష్యంగా చేసుకున్న హనీ ట్రాప్ ముఠాలపై నిఘా పెంచారు. ఈ ఘటనతో సైనిక సిబ్బంది సోషల్ మీడియా వినియోగంపై మరోసారి అప్రమత్తత అవసరమని స్పష్టమైంది. కీలకమైన ఇంటెలిజెన్స్ సమాచారం లీక్ అయినట్లు అనుమానాలు రావడంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో లభించిన ఆధారాల ఆధారంగా వింగ్ కమాండర్ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఆయన ఫోన్, డిజిటల్ పరికరాల్లోని డేటాను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ హ్యాండ్లర్లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎంత సమాచారం బయటకు వెళ్లింది అనే అంశాలపై విచారణ సాగుతోంది. హనీ ట్రాప్ ద్వారా సైనిక రహస్యాలను సేకరించే ప్రయత్నం జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు సైబర్ భద్రతతో పాటు జాతీయ భద్రతకు ఎంతటి ముప్పు కలిగిస్తాయో ఈ కేసు మరోసారి గుర్తు చేస్తోంది. ఇక ఈ వ్యవహారంలో ఇంకా ఎలాంటి కీలక విషయాలు బయటపడతాయన్నది దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆసక్తికరంగా మారింది.